విజయ, ఈ రోజు వరలక్ష్మి వ్రతం. వంటలన్నీ చాలా స్పెషల్ గా ఉంటాయి. అబ్బో, పెరుగువడ. ఇదిగో ఈ పెరుగువడ రుచుడు. చాలా బాగుంది సార్. ప్రేమంతా పెరుగులో తిరగమాత పోసి పంపించింది మీ ఆవిడ గారు. మా ఆవిడికి తెలిసింది పెరుగువడలే కానీ ప్రేమ కాదు. అందుకనే రేపటి నుంచి ఉద్యోగంలో చేరమన్నాను. అదేమిటి సార్? అవును విజయ, పద్మకు కాస్త ప్రపంచ జ్ఞానం రావాలంటే ఇంతకన్నా వేరే మార్గం కనిపించడం లేదే. ఓ అదా. కానీ పాపం పద్మ సంసార పక్షంగా పెరిగిన పిల్ల. ఈ ఆఫీసుల అవస్థలు ఆవిడ పడలేదు సార్. మరి ఎలా? పోనీ పద్మతో స్వయంగా నే వెళ్ళి చెప్తాను. ఏమని? మీరు చెప్పలేనిది ఒక సాటి ఆడదానిగా మనసు విప్పి నే చెప్తాను. ఇవాళ వెళ్తాను. ఆల్ రైట్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. రండి రండి. అత్తయ్య గారు లేరా? లేరు, బజార్కి వెళ్ళారు. కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? మీకోసమే వచ్చాను. నాకోసమా? ఏం లేదు, రమేష్ గారు మిమ్మల్ని గురించి కొన్ని విషయాలు నాతో చెప్పారు. వారి మనసులోవి నాతో చెప్పడం వారికి అలవాటు. అదేమంత మంచి అలవాటు కాదే. మీరు మరోలా అనుకోకండి, నా విషయాలు కూడా వారితో చెప్తూ ఉంటాను. అది కూడా అంత మంచి అలవాటు కాదు. అసలు మీరు ఆఫీసులో పనిచేస్తుంటారా లేకపోతే కబుర్లు చెప్పుకుంటారా? అవును, ఇంతకీ మా వారు ఏం చెప్పారు? అబ్బే, మీరేమో మీరంటే వారికి చాలా ప్రేమ, ఎంతో అభిమానం. కానీ కొన్ని కొన్ని విషయాల్లో మీరు చిన్నపిల్లలా ప్రవర్తిస్తారట. అలా చెప్పారా? మీరేమనుకోకపోతే నేను ఒకటి చెప్తాను. మీ పద్ధతిని మార్చుకుంటే మీరు ఉద్యోగం చేయవలసిన అవసరం ఉండదు. అలాగా? మీరు కాఫీ చాలా బాగా చేస్తారట. కానీ వారి మనసుకు నచ్చినట్టు నడుచుకోవడం లేదట. అది మీతో చెప్పలేక మదన పడుతున్నారు. ఇన్నాళ్ళు నాకు తెలియలేదే. పద్మ భర్తను అనుసరించి పోవడంలోనే ఉంది ఆడదారి జీవితంలో విజయం, సంసారంలో సౌఖ్యం. ఎవరైనా అడిగినా కాదనొచ్చు, కానీ మగడు కోరింది మాత్రం కాదనకూడదు. ఆలు మగల మధ్య సిగ్గనేదే లేదు. భార్యాభర్తల అన్యూన్యత ఉందే, అదే మడి, ఆచారం వీటన్నిటికీ అతీతమైంది. భర్త సంతోషమే భార్య సంతోషం. సుమతి కదా నీకు తెలుసు. నువ్వు నాకు బుద్ధి చెప్పడానికి వచ్చావా? కాపురం చేసుకునే పిల్ల దగ్గర ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నీకు తెలియదే. నువ్వు చదువుకునే దానివేనా? పద్మ, ముందు బయటికి పో. పద్మ, నా మాట విని పద్మ. ఒక కంపెనీ అధికారిగా ఉండి కట్టుకున్న పెళ్ళాన్ని ఇంత చౌక చేసి మాట్లాడతారా? పడకంటి విషయాలన్నీ పరే అర్థంతో చెప్తారా? పద్మ, ఆవేశపడకు, నేను చెప్పేది విను. ఇంకా నువ్వు నాకేమీ చెప్పనక్కర్లేదు. ముందు బయటికి పో. మరేం పర్వాలేదు. ఈ ఇంటి విషయాలు మౌంట్ రోడ్ లో పనిచేసే విజయ్కి తెలియగలండి. ఇది వీధిలో వాళ్ళకి నిలబెడితే తప్ప. ఆగండి, ముందు నాకు సమాధానం చెప్పి మరీ వెళ్ళండి. పెళ్ళాన్ని గురించి పరాయిదాంతో చెప్పడమా? అదేమో పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా వచ్చి నన్ను క్రాస్ ఎగ్జామిన్ చేయడమా? నన్ను అడగటానికి అదవతండి. మీరే అడగలేకపోయారా? దాన్ని పంపించారు. దానికి రిపేర్ వస్తే నేనే చేస్తున్నానా? మెకానిక్ ని పిలవడంలా? అలాగే. అలాగా? మీరు పంపించిన మెకానిక్ ఏం కూసిపోయినా మీకు తెలుసా? తెలుసు. ఏమిటండి మీకు తెలిసింది? వంకాయ. పెళ్ళాన్ని గురించి మంచిగా చెప్పడం చేత కాదు కానీ అది పెట్టిన కాఫీ మాత్రం బ్రహ్మాండంగా ఉందని చెప్తారా? ఇదేనా నా మీద నీకున్న అభిమానం? నిజం చెప్పంటావు పద్మ? నిన్ను తలుచుకున్నప్పుడల్లా నాకు కాఫీయే జ్ఞాపకం వస్తుంది. ముంతాజ్ జ్ఞాపకార్థం షాజహాన్ తాజ్మహల్ కట్టాడట. నేను నీ జ్ఞాపకార్థం కట్టవలసి వస్తే పద్మా కాఫీ హోటలే కట్టాలి. కాదండి, మాంసపు కండలే పెళ్ళ అనుకునే మీలాంటి వాళ్ళు మారక చిహ్నం కడితే మాంసపు దుకాణమే కట్టాలి. అత్త ఏమిటే పాపిచ్చిదాను? ఆయన్ని ఎదురిస్తాను. నేను పెంచిన పిల్ల ఇలాగైనా నడుచుకోవలసింది. నా పరువు తీసుకున్నావు కదే. వెళ్ళు, ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకోవే. ఇక మేట బుద్ధిగా నడుచుకుంటానని చెప్పుకోవే. వెళ్ళవే, వెళ్ళు.
చెప్పింది, నన్ను క్షమించండి. ఓ, అత్తయ్య చెప్పిందని క్షమించమని అడగడానికి వచ్చావా? అవును, అత్తయ్య తప్పని చెప్పింది. అది మీ అత్తయ్య చెప్తేనే తెలుసుకున్నావు. నన్ను ఇలా చిత్రవత చేయకండి. ఇప్పుడు నేను అనరాని మాటలు ఏమన్నాను? నాకు తోచిందన్నాను. దానిలో తప్పే ఉంది. ఛీ, అనవసరంగా మాట్లాడా. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఏమండి, నేనేం పాపం చేశాను నా మీద అలా ఎగిరి పడుతున్నారు? నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను. చెప్పినా అర్థం చేసుకోలేని అజ్ఞాని. ఏమండి? పద్మ, నువ్వు నేను ఒకరినొకరు అర్థం చేసుకోకుండా కలిసి ఉండడం కన్నా దూరంగా ఉండడం మంచిది. అయ్యో, ఎందుకంటే అలా మంచాలు దూరం చేస్తున్నారు? క్షమించండి, ఇక మీ ముందు నేరెత్తితే ఒట్టు. నువ్వు మూగగా ఉండాలి కాదు పద్మ నా ఉద్దేశం. మన జీవితాలు మూగపోకూడదని నేను భయం. ఏనాడు నువ్వు నన్ను అర్థం చేసుకుంటావో, ఏనాడు నువ్వు నా మనసులోని బాధను అర్థం చేసుకోగలుగుతావో, ఆనాడు నువ్వే దూరమైన ఈ మంచాలను ఒకటిగా చేర్చు. అంతవరకు వేరైపోయిన ఈ ఏమిటండి అలా చూస్తున్నారు? అదే ఏం లేదు. అన్నట్టు పద్మ, ఇవాళ ఆదివారం, మనం ఎక్కడికైనా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్దాం? బీచ్ కా, లేకపోతే పార్క్ కా, లేకపోతే ఎగ్జిబిషన్ కా? ఎక్కడికి వెళ్దాం చెప్పు? ఆదివారం కూడా ఇంట్లో ఉండకుండా ఏమిటండి మరి? అది కాదు పద్మ, ఇంట్లో కూర్చొని మాత్రం ఏం చేస్తాం? మీరేమీ చేయనక్కర్లేదు, చేసేవన్నీ నేనే చేస్తున్నాను. ఉప్మా, ఉల్లిపాయలు, అల్లం ముక్కలు వేసి పెసరట్లు చేస్తున్నాను. ఇంట్లో కూర్చుని హాయిగా తిందిరుగాను. పద్మ, కాఫీగా నిన్న నువ్వు భలే గురక పెట్టి నిద్రపోయావే. నిన్న పగలంతా అత్తయ్య నేను ఒడియాలు పెడుతూ ఎండలోనే ఉన్నాం. ఒళ్ళు తెలియకుండా నిద్ర పట్టేసింది. అవును, మీరు ఎన్ని గంటలకు వచ్చారు? నిన్ను లేపాను, జ్ఞాపకం లేదా? లేపారా? ఎందుకు? పద్మ, ఇక మీదట నువ్వు ఈ ఒడియాలు ఎండబెట్టడం ఇలాంటి పనులు మానేసి కొంచెం రాత్రిపూట మెలకువగా ఉండడానికి ప్రయత్నించు. వేలుకోవాలని అనుకుంటానండి. అదేమిటో 8 అయ్యేసరికి నిద్ర ముంచుకొచ్చేస్తుంది, కళ్ళు వాలిపోతాయి. ఇంకా నయం, మన పెళ్లి పగలు జరిగింది కాబట్టి సరిపోయింది. లేకపోతే పెళ్లి పెట్ల మీద నిద్రపోయి ఉండదనివేమో. వస్తున్నాను అత్తయ్య. పద్మ, అత్తయ్య పిలుస్తుందండి. పద్మ, మరి మన పెళ్లి అయిన తర్వాత ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళలేదు. ఇవాళ సాయంకాలం అలా సినిమాకి వెళదామా? గుడ్, వెరీ గుడ్. సిగ్గు తగ్గిందే, కొంచెం కొంచెం మారుతున్నావు అన్నమాట. నువ్వు డ్రెస్ చేసుకుని రెడీగా ఉండు, ఇలా రావడం అలా వెళ్ళిపోవడం. అయ్యో అయ్యో, ఆ నవ్వు చూస్తుంటే సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోవాలనిపిస్తోంది పద్మ. చాలండి, అవసరం వచ్చి వస్తుంది, త్వరగా బయలుదేరండి. అత్తయ్య పిలుస్తుంది. సార్, ఇవాళ సాయంత్రం మీరు రామ్ గోపాల్ గారిని మీట్ అవ్వాలి. నో విజయ, ఇవాళ సాయంత్రం నాకు వేరే ఎంగేజ్మెంట్ ఉంది. పద్మ, నేను సినిమాకి వెళ్తున్నాను. కంగ్రాచులేషన్. ఏం పిక్చర్ సార్? ఇంగ్లీష్ పిక్చర్, బ్లో హార్ట్ బ్లో కోల్డ్. ఈ సినిమా చూశాకైనా పద్మకు సగం బెరుకు తగ్గుతున్నామని నా అభిప్రాయం. ఆ పైన ఈశ్వర ఇచ్చా. సార్, పద్మ విషయంలో మీరు చాలా సహనం వహిస్తున్నారు. మీలాంటి భర్త దొరకడం ఆవిడ అదృష్టం. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పద్మ, పద్మ, వస్తున్నానండి. రెడీయా? ఓహో, వెరీ గుడ్ వెరీ గుడ్. పద్మ, టికెట్ కూడా బుక్ చేసుకొచ్చాను. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. ఇదిగో కాఫీ, టిఫిన్ డ్రైవింగ్ రెస్టారెంట్ లో తీసుకొచ్చి పదా. సరే అత్తయ్య, త్వరగా రండి, టైం అయిపోతుందట. అత్తయ్య ఎందుకు? అత్తయ్య కూడా మనతో పాటు సినిమాకి వస్తుందండి. సీతా కళ్యాణ్ సినిమా చూడాలని అత్తయ్య ఎప్పటి నుంచో అంటుంది. అందుకే మీరు పొద్దున సినిమాలుగానే వెంటనే ఒప్పేసుకున్నాను. మధ్యాహ్నం నుంచి అత్తయ్య కూడా రెడీ. రెడీ, వెరీ గుడ్. అవును, మీ అత్తయ్య గారి స్నేహితురాలు సీతమ్మ గారికి కూడా రామాయణం అంటే సత్యంత ఇష్టం కదా, ఆవిడతో కూడా చెప్పావా? అవునండి, మర్చిపోయాను. ఇప్పుడు వెళ్ళి పిలుచుకొస్తాను. ఆవిని మాత్రం ఎవరు తీసుకెళ్తారు? అవునవును, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారా బజార్లో, వాళ్ళ సంగతి ఏమిటి? ఎందుకంటే అలా కోపడతారు? సరే, మానేస్తానులేండి. అదే, ఈ మాత్రానికి అలక బాలేదానివే. అబ్బా, తలుపులు అన్ని జాగ్రత్తగా వేసావా? తినడానికి చేగోడీలు, కారపూస ఇందులో పెట్టాను. ఫ్లాస్క్ లో కాఫీ ఉంది. అబ్బాయికి ఇంకేమైనా కావాలేమో అడుగు.
జీడి మిఠాయి తీసుకున్నారా? అయ్యో మర్చిపోయాను, తీసుకో. ఆగండి ఆగండి, అక్కర్లేదు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. పద్మా, వంటింటి కిటికీ తలుపు వేశానో లేదో గుర్తులేదే. ఆ పక్కింటి పిల్లి వట్టి పాడుమంట, ఆ పాలన్నీ తాగిపోతుంది, వెళ్ళి చూసొస్తానుండు. అదేమిటండి ఈ డ్రెస్ లో వస్తున్నారు? మనం ఇప్పుడు గుడికి వెళుతున్నాం. గుడికా? అవును, మరి మీ అత్తయ్య గారు కూడా వస్తే వెళ్ళవలసింది గుడికేగా. అయితే మనం వెళ్ళే సినిమా కదా? అంతేగా మరి. ఏమే, బయలుదేరండి. సీతా కళ్యాణం పోయి మన్మథులిల్లు వచ్చింది. రామ రామ, అందుకని గుడికి వెళ్దాం అంటున్నారు. అలాగా, నేను సీతా కళ్యాణం అనేటప్పటికీ అబ్బాయికి గుడి జ్ఞాపకానికి వచ్చింది. ఎలా అయితేని ఇన్నాళ్ళకి మీతో గుడికి వెళ్ళడానికి కుదిరింది కదత్తయ్య. రండి రండి. రా అత్తయ్య. రండి, ప్రదర్శన చేద్దాం. రండి. పద్మా, ప్రదక్షిణలు అర్థం చేస్తుంది కానీ అర్జుడు పవిత్రమైన గుళ్ళో ఇలాంటి పాడుబొమ్మలా? పాడుబొమ్మలా? పాడుబొమ్మలు అనుకుంటే గుడి మీద ఎందుకు చిక్కుతారు చెప్పు? పవిత్రమైన అనుకోబట్టే పెద్దవాడికి చిక్కారు. శివ శివ. కృష్ణ కృష్ణ. మీరు గుడి మిషతో ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో ఇప్పుడు అర్థమైంది. మీలాంటి వాళ్ళే ఈ గుడిని చెడు